సోనియా గాంధీ రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఏమన్నారు? బీజేపీ లీడర్లకు కోపం ఎందుకొచ్చింది? కేంద్ర బడ్జెట్ సమావేశాల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపాయి. ఆమె ఇంకా ఫ్యూడల్ మనస్తత్వంతోనే మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు సోనియా గాంధీపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. సోనియా గాంధీ మాట్లాడిన మాటలు రాష్ట్రపతిని కించపరిచేలా ఉన్నాయని కేంద్ర మంత్రులు విమర్శిస్తున్నారు. ఎందుకు బీజేపీ నేతల విమర్శలకు దిగేలా సోనియా గాంధీ ఏమన్నారు? No comment. No, the president was getting very tired by the end. Repeating the same thing again No, and she again. could hardly speak, poor thing. చూశారు కదా, అది సోనియా గాంధీ స్పందన. రాష్ట్రపతి ద్రౌపది ప్రసంగం అనంతరం లోక్సభ, రాజ్యసభ సభ్యులు అందరూ పార్లమెంట్ నుండి బయటకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, రాజ్యసభ సభ్యురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ కూడా బయటకొచ్చారు. ఇటీవలే కేరళలో వైనాడ్ ఉప ఎన్నికల్లో గెలిచి లోక్సభలో ఎంపీగా అడుగుపెట్టిన ప్రియాంక గాంధీ వాద్రా కూడా వారితో పాటే ఉన్నారు. పార్లమెంట్ సమావేశాల లైవ్ కవరేజ్ కోసం అక్కడే ఉన్న జర్నలిస్టులు ఈ ముగ్గురు గాంధీలను చుట్టుముట్టారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగంపై మీ అభిప్రాయం ఏంటని సోనియా గాంధీ ముందు మైక్ పెట్టారు. సోనియా గాంధీ స్పందిస్తూ రాష్ట్రపతి ప్రసంగంలో ఎప్పట్లాగే అబద్ధపు హామీలే ఉన్నాయని అన్నారు. అంతలోని రాహుల్ గాంధీ కలగజేసుకుని బోరింగ్ అని అన్నారు. చెప్పడానికంటూ ఏమీ లేదన్నట్లుగా నో కామెంట్ అని అన్నారు. చెప్పిందే చెప్పారన్నారు. మళ్లీ సోనియా గాంధీ పాపం ఆమె ప్రసంగం చివరిలోకి వచ్చేటప్పటికి చాలా అలసిపోయారని అన్నారు. అంతేకాదు ప్రసంగం చివరిలో ఆమె మాట్లాడలేకపోయారని కూడా అభిప్రాయపడ్డారు. సరిగ్గా ఈ వ్యాఖ్యలపైనే ఇప్పుడు బీజేపీ పెద్దలు సోనియాపై యుద్ధం ప్రకటించారు. సోనియా గాంధీ ఇప్పటికీ ఫ్యూడల్ మనస్తత్వంతోనే దురుసుగా మాట్లాడుతున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఫ్యూడల్ మైండ్ సెట్ అంటే ఏంటో తెలిసిందే కదా. పెద్ద మొత్తంలో భూములు, డబ్బు ఉండి ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వర్గాలను శాసించే స్థాయిలో ఉండడాన్ని ఫ్యూడల్ మైండ్ సెట్ అని అంటుంటారు. ఇప్పుడు సోనియా గాంధీది కూడా అదే కోవకు చెందిన మహిళంటూ బీజేపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. సోనియా గాంధీ